దేవుని నమ్ముకున్న వ్యక్తి, ప్రార్థన అనే ఆయుధాన్ని నమ్ముకున్న వ్యక్తి ప్రార్థనలో అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసుకుంటారు. నేను వద్దనుకున్నాడు, ఏది వద్దనుకున్న దేవుడు నాకు అదే ఇస్తున్నారు. కానీ ఇది నాకు ఛాలెంజ్గా మారింది. ఈ విధంగా ప్రథమ పాట పట్టు తీసిన నాకు గుంటూరుకు బదిలీ చేయటం జరిగింది. ఉల్లాసంతో, ఉత్సాహంతో గుంటూరు పోవటకు ఇష్టం లేనప్పటికి కూడా, ఎందుకంటే అక్కడే నేను చదువుకున్నాను కాబట్టి కొంచెం వేరే ప్రాంతాలకు బాగుందని ఆలోచించాను. కానీ మానవుడు ఊహించుకున్న నిర్ణయాలు దైవ నిర్ణయాలకు చాలా వ్యతిరేకం. కాబట్టి దైవ నిర్ణయం ప్రకారం ఏం చేశారంటే గుంటూరుకి పంపించడం జరిగింది. అక్కడ గుంటూరులో బోర్డింగ్లో అన్ని విధాల సహకారం అందించుకుంటూ తర్వాత మళ్ళీ నన్ను మొదటి స్టాన్స్లాస్ మా సుపీరియర్గా ఉండి నన్ను కాలేజీ పంపించే ప్రయత్నం చేసిన సందర్భాల్లో, లేదు మదర్ నాకు కాలేజీ వద్దు, నేను ట్రైనింగ్ చదువుకుంటా అని చెప్పని అన్నాను. అప్పుడు మదర్ అన్నారు, ఏంటమ్మా ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద చదువులు అనుకుంటా, నువ్వేంటమ్మా చాలా చిన్నగా అడుగుతున్నావు అని చెప్పని అన్నారు. అయినా కూడా సరిపోతామా, నాకు నీ దీనితో నేను తృప్తిగా ఉంటా అని చెప్పిన అన్నాను. అయిన తర్వాత నన్ను అలానే ట్రైనింగ్కి పంపించారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత 1965 సంవత్సరంలో తిరిగి అదే ప్రాంతంలో గుంటూరులోనే నా యొక్క ఉపాధ్యాయ జీవితాన్ని ఆరంభించాను. ఒక్కొక్క సెక్షన్లో 80 మంది 70 మంది ఉండేవాళ్ళు. ఆ యొక్క చిరుతప్రాయంలో చిన్న వయసులో ఇవన్నీ చెప్పడం చాలా ఉత్సాహం ఉండేది. కానీ ఈ యొక్క ఉద్యోగరీతిలో ఉన్నప్పుడు ఎన్నెన్నో లోటుపాట్లు, ఎన్నెన్నో అంటే ఒడిదుడుకులు చాలా ఉన్నాయి. పెద్దల మాట, ఒక ప్రక్క స్కూల్లో, మరొక సహకారులు, మరొక పిల్లలు, ఇవన్నీ కూడా కొన్ని సహకరించినప్పుడు కొన్ని సందర్భాలలో ఏంటబ్బా ఎట్లా ఉంది నా జీవితము, చాలా సాఫీగా జరుగుతాను అనుకున్నానే, నోషేట్ పోస్టులు చాలా బాగా జరిగింది, ఇప్పుడు ఏంటి ఎట్లా ఉంది, దీన్ని తారుమారు అయిపోతుంది అని చెప్పి చాలా ఊహించుకున్నాను. అయితే నా ఉన్నతమైన ఆశయంలో మాత్రం ఏనాడు నేను వెనుదిరిగి వెనక కాళ్ళు వేయలేదు. నా కాళ్ళు ముందుకే పోయినాయి కానీ వెనక్కి జరగలేదు. అటువంటి మనస్తత్వంతోటి, అటువంటి ఆశతోటి నా జీవితం కొనసాగించుకుంటూ ఈ విధంగా నేను 1967 వరకు కూడా అదే ప్రాంతంలో అక్కడే బడి చెప్పుకుంటూ తిరిగి నన్ను ప్రథమ మాట పట్టు తర్వాత తిరిగి చివరి మాట పట్టు అని చెప్పనంటారు. ఈ మాట పట్టులో విరక్తత్వము, పేదరికము, ఇదైతే 3 పుణ్యాలకి వ్రతం అని అంటాము. వీటికి పుణ్యాల నాంది పలికాము. ఈ చేయటం చాలా కష్టం. దీన్ని చేయటానికి ముందుగానే చాలా మాకు తరబేది ఇచ్చారు. జీవితం అంటే ఏంటి, ఆ జీవితం ఎలా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఏంటి, ఇంకా మీరు కొనసాగే మీ బాట, మీ ప్రాణం ఎంతవరకు ఉంది, ఇంకా ఎన్నో వస్తుందని చెప్పి చాలా విధాలు మమ్మల్ని ప్రిపేర్ చేశారు. భవిష్యత్ జీవితంలో తన ఒంటరిగా ఉన్నప్పుడు, 10 మందితో కలిసినప్పుడు తన వ్రతాన్ని ముందు పెట్టుకొని ఏ విధంగా ప్రయాణించి చెప్పి చాలా చక్కగా మాకు నేర్పించారు. అటువంటి ధైర్యంతో, అటువంటి మనసుతోటి, అటువంటి హృదయంతో ముందుకు సాగి చివరికి 1967 సంవత్సరంలో జనవరి 8వ తారీఖున నిత్య మాట పట్టు ప్రమాణ స్వీకారము అందరి ముందు చేయటం జరిగింది. నా యొక్క ప్రమాణ స్వీకారాన్ని స్వీకరించిన వాళ్ళు సిస్టర్ ఫర్డినాండో, డచ్ సిస్టర్, తర్వాత పతకమూరి థోమాస్ గారు. అప్పట్లోనే అంత బిషప్ గారు అక్కడే ఉండి మా అందరం మాట పట్టు ఇవ్వటం వాళ్ళు మాత్రమే. ఇంకా ఏంటంటే ఈ మాట పట్టుకు ముందు మాకు బిషప్ గారు పరీక్ష చేస్తారు, కొన్ని ప్రశ్నలు వేస్తారు. వీటిలో మనం సంసిద్ధంగా ఉండాలి. ఇవన్నీ కూడా తట్టుకొని, ఇవన్నీ కూడా సక్రమంగా జయప్రదంగా సాగించుకొని ముందుకు సాగాను. ఎట్లా అయిపోయిన తర్వాత నన్ను ఈ యొక్క నిత్య మాట పట్టు పర్మిషన్ పొందినాక పెద్దల ద్వారా తిరిగి నేను సంతోషంగా మంచి జీవితం జీవించడానికి, మఠవా జీవితాన్ని జీవించడానికి ఇంకా అలవాటు పడ్డాను. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు ఎన్ని ఉన్నా కూడా అనుకున్నటువంటి ధ్యేయాన్ని, అనుకున్న ఆశయాన్ని ఏమాత్రం నేను నిలబెట్టుకొని ముందుకు పోయాను. కానీ వెనుకకి నేనే మాత్రం రాలేదు. ఎట్లా నా యొక్క జీవితాన్ని కొనసాగించుకున్నాను. ఈ మాట పట్టు ఇచ్చిన తర్వాత తిరిగి నేను గుంటూరుకు రావటం జరిగింది. నా యొక్క విద్యాభివృద్ధిని, ఉపాధ్యాయ వృద్ధిని కొనసాగించుకోవటం, విద్యార్థులకి
బోర్డింగ్లో సహకారం అందించుకుంటూ పిల్లలకు పాటలు నేర్పించుకుంటూ గుడిలో సహాయం ఈ విధంగా నా కార్యక్రమాలను చేపట్టాను. ఈ విధంగా నిత్యమాట పట్టైనటువంటి కొన్ని సంవత్సరాల్లో 1975 సంవత్సరానికి ప్రప్రథమంగా నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. దీనికి ముందే నేను ఉపాధ్యాయ మాత్రమే కాకుండా ఆస్పారెంట్స్ కూడా చూసుకోవటం, వాళ్ళ సహకారం అటువంటి ఎక్స్ట్రా పనులు కూడా మాకు పెట్టినప్పుడు కూడా నేను సహకారం అందించి వాళ్ళకు కూడా విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళు కూడా మొట్టమొదటి జీవితానికే తయారు చేశాను. ఇటువంటి సమయంలో అనుకోని రీతిలో మొదలు జోసప్ప గారు నాకు ప్రప్రథమంగా ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత కడపకి ప్రథమ ట్రాన్స్ఫర్ ఇవ్వటం జరిగింది. వీళ్ళు నా ప్రొవిన్షియల్ కావటం, ఇంకా మొట్టమొదటిసారిగా టీచర్గా ఉన్నారు, రెండోది పోస్టల్ మినిస్టర్గా ఉన్నారు, ఇప్పుడు ప్రథమ ప్రొవిన్షియల్గా నన్ను దీనికి ఎంపిక చేసుకున్నప్పుడు సుపీరియర్గా నేను దాన్ని నమ్మలేకపోయాను. ఒక నెల వరకు నేను దీనిని ఒప్పుకోల. నెల అయిన తర్వాత మదర్ గారు ఒక మాట సిస్టర్ శాంటాల్, మీరు నా స్థానంలో ఉండి నేను మీ స్థానంలో ఉంటే మీకు ఆలోచన ఎలా ఉంటే అని ప్రశ్న వేశారు. అప్పుడు నేనన్నా దానికి సమాధానం లేదు మాదా, నాకు కొంచెం టైం ఇవ్వండి చెప్తానన్నా. ఆ విధంగా నన్ను ముందుకు పురికొల్పి ఉత్సాహించి నా ప్రయాణం కొనసాగించడానికి సహాయపడిన మహాపెద్దలు మదర్ జోసప్ప గారు. ఈ విధంగా గుంటూరులో సేవలు ఆరంభించిన నేను తిరిగి నన్ను కడపకు ట్రాన్స్ఫర్ మీద పంపించడం జరిగింది. ఈ కడపలో నన్ను సుపీరియర్గా ఉపాధ్యాయుగా పనిచేయడానికి నన్ను పెద్దలు పంపించడం జరిగింది. విధేయతతోటి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా నా యొక్క కార్యక్రమాన్ని, నా యొక్క సేవలను 6 సంవత్సరాలు అక్కడ అందరికీ పంచిపెట్టుకున్న తర్వాత తిరిగి నన్ను బెంగళూరు అంటే సుపీరియర్ యొక్క బాధ్యతలు, వారి యొక్క అధికారం, వాళ్ళ పనులు ముగించుకున్న తర్వాత 6 సంవత్సరాలు అయిన తర్వాత నన్ను తిరిగి బెంగళూరుకి ఫార్మేషన్ పంపించారు. ఇట్లా ఉన్న తరుణంలో 1 సంవత్సరం అయిందో కానీ తిరిగి మదర్ అన్నమయ్య గారు నన్ను రాయ్పూర్ సుపీరియర్ పంపించడం జరిగింది. ఇష్టం లేకపోయినా కూడా విధేయత తీసుకున్న నేను మరి విధేయతతోటి రాయ్పూర్ వెళ్ళి అక్కడ 3 సంవత్సరాలు సుపీరియర్గా నా యొక్క విద్యావృత్తిని కూడా కొనసాగించడం, పిల్లలతోటి ఉపాధ్యాయులతోటి సిస్టర్తోటి అందరం కలిసి చక్కగా పనిచేయటం అనేది చక్కగా జరిగింది. ఆ తర్వాత నేను మా సిస్టర్ అన్నమయ్య గారిని ప్రత్యేకించి కోరుకున్నాను, దయచేసి నాకు ఈ సుపీరియర్ వృత్తిని తీసి నాకు మామూలు టీచర్గా పెట్టండి అని అడిగినప్పుడు సిస్టర్ గారు వెంటనే దానికి అంగీకరించి నన్ను గజ్వేల్కి 1985 సంవత్సరము గజ్వేల్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ విధంగా గజ్వేల్లో నేను 1985 నుంచి 1995 వరకు కూడా ఈ గజ్వేల్ నా యొక్క వృత్తిని ఆరంభించడం జరిగింది. అక్కడ 5 సంవత్సరాల టీచర్గా, బోర్డింగ్ ఇన్ఛార్జిగా వారి అన్ని విషయాలు ముందంజి సహకారం అందించడం జరిగింది. 1990లో తిరిగి నాకు ఈ యొక్క సుపీరియర్గా ఉండటం, మరి హెచ్ఎంగా ఉండడం అనేది జరిగింది. ఇది దేవుని కృపాలని చెప్పి నేను విధేయతతో అంగీకరించి వాళ్ళకు అనుకూలంగా సావ్యంగా నేను 1995 వరకు కూడా హెచ్ఎంగా అక్కడ పనిచేసిన తర్వాత నన్ను కర్నూలుకి ప్రధానోపాధ్యాయులుగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది ఎప్పుడంటే 1995 సంవత్సరం కాలేజీని ఇక్కడికి వెంకాయపల్లికి మార్చినప్పుడు అక్కడ నా సహాయ సహకారాలు అవసరమైన ఉద్దేశంతో నన్ను అక్కడ పంపించడం జరిగింది. అక్కడ కూడా నేను ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ చివరికి 2000 సంవత్సరంలో నాకు రిటైర్మెంట్ అనేది జరిగింది. కర్నూలులో వచ్చినప్పుడు కూడా అది చాలా ఉన్నతమైన పాఠశాల, ఎంతో పురాతన పాఠశాల. అక్కడ టీచర్స్ తోటి మరి అధికారులతోటి ఎన్నెన్నో సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని అధిగమించి నేను ముందుకు పోయాను. ఈ సమస్యలు మామూలు సమస్యలు కాదు, కొన్ని కల్పితా కథలు కల్పించి మమ్మల్ని అనేక విధాలుగా కృంగదీల్చే చాలా సూచన వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి సహకారం లేనప్పుడు దేవుడిని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ఆయుధమున సహాయపడి నన్ను ఎలాంటి విషయాలకు తొంగనీయకుండా అధిగమించి నన్ను ముందుకు నెట్టింది, కానీ వెనక్కి పోలేదు. తర్వాత ఉపాధ్యాయులకు సహకారము, మరి తల్లిదండ్రులకు సహకారము, మరి అధికారులకు సహకారం చాలా చక్కగా లభించింది. ఎందుకంటే అధికారులు అన్నది ఇక్కడ డిపార్ట్మెంట్స్ నుంచి సమస్యలు చాలా ఉండేవి. వాటన్నిటి కూడా సావధానంగా చక్కటి అవగాహనతోటి సిస్టర్ అన్నమ్మగారి సిస్టర్ ఇన్నమ్మగారి సహకారంతో అన్నిటి కూడా ఆ సమస్యలు పరిష్కారం చేసుకొని మా యొక్క కాలాన్ని అక్కడ గడపడం జరిగింది. ఈ విధంగా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు క్షణకమే. ఎందుకంటే దేవుని నమ్ముకున్న వ్యక్తి, ప్రార్థన అనే ఆయుధాన్ని నమ్ముకున్న వ్యక్తి
ప్రార్థనలో అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసుకుంటారు. అందువల్ల ప్రార్థనని ఆయుధాన్ని సహకరించుకొని దానికి అన్వయించుకొని ప్రార్థన ద్వారా చాలా సమస్యలు నేను పరిష్కారం చేసుకునే దాన్ని. ఎట్లా నేను ముందుకు వెళ్ళాను. తర్వాత నేను తిరిగి కర్నూలు నుంచి రిటైర్ అయిన తర్వాత నన్ను తిరిగి మహబూబ్ నగర్కి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ మళ్ళీ సుపీరియర్గా పంపించారు. నేను వద్దనుకున్నాడు, ఏది వద్దనుకున్న దేవుడు నాకు అదే ఇస్తున్నారు. కానీ ఇది నాకు ఛాలెంజ్గా మారింది. ఇది నాకు నిజంగా ఛాలెంజ్గా, ఎందుకంటే సుపీరియర్ ఉండటం అంత ఈజీ కాదు. మరీ ముఖ్యంగా ఈ రోజులో అది ఎట్లా ఉందంటే చాలా సవాళ్ళతో కూడుకున్న జీవితం. 10 మందికి సమాధానం చెప్పాలి. కమ్యూనిటీలో కానీ, మరి డిపార్ట్మెంట్లో కానీ, బయట కానీ, సహకారం చేసిన వాళ్ళు కానీ ఎన్నో విధాలుగా ఎన్నెన్నో ఉంటాయి. వీటన్నిటిని ఎదుర్కొని మరి తిరిగి మహబూబ్ నగర్ వచ్చిన తర్వాత కూడా అదే పద్ధతిలోనే అవలంబించినప్పుడు దేవుడు నమ్ముకున్న దేవుడు నన్ను చాలా విధాలుగా నాకు సహకరించి అక్కడ కూడా నా జీవితాన్ని సవ్యమతనే ప్రయత్నం చేశారు. కానీ అంత సులభమైనటువంటి పని కాదు. ఉపాధ్యాయ వృత్తి అనగా తర్వాత ముఖ్యంగా సుపీరియర్ ఉండడం అనేది. అక్కడ కూడా కొన్ని ఛాలెంజ్తో కూడుకున్నట్టు సమస్యలు వచ్చినప్పుడు కూడా మేమందరం కలిసి ఆ సమస్యలు పరిష్కారం చేసుకొని దానికి పరిష్కారంగా తిరిగి మార్గాన్ని ఏర్పాటు చేసుకొని సునాయాసంగా మా యొక్క వృద్ధిని చేయటానికి నాకు చక్కగా సిస్టర్స్ కూడా సహకారం అందించేవాళ్ళు అనమాట. ఆ విధంగా మా యొక్క నా యొక్క జీవితం అనేది కొనసాగించడం జరిగింది. తిరిగి 2000 నుంచి 2003లో నన్ను నేలా క్యాంపు, ఎక్కడో నేలా క్యాంపు మహబూబ్ అంటే మహారాష్ట్రకి మన ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఉంది. ఆ నేలా క్యాంప్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇదొక సవాళ్ళతో కూడుకున్న జీవితం. కంటే ఆ స్కూలు ఆర్చిడయాసిస్కి చెందినటువంటి స్కూల్. ఆ స్కూల్లో పంపించడానికి నన్ను ఇంకా సిస్టర్ గారిని పంపించారు. కానీ నేను ఏమాత్రం వెనకాడలా. ఎంత కష్టమైనా, ఎంత నిష్ఠూరమైనా, ఎంత బాధ అయినా ఎక్కడ నేను ఎక్కువ సవాళ్ళు చేశాను. ఎందుకంటారా, వింటాను. అక్కడంతా కూడా కథోలికులు, మన నేలా క్యాంపు వాళ్ళు మాత్రమే మంచి కథోలిక గ్రామం. వాళ్ళ సహకారం చాలా బాగుంది. మేము వచ్చినప్పుడు ఎక్కువ మంది హిందూస్ మన స్కూల్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి సహకారం కూడా బాగా అందింది. అయితే కొంతమంది ఏం చేశారంటే, ముఖ్యంగా ఈ నేలా క్యాంప్ వచ్చిన తర్వాత స్కూల్ని మాకు 2005వ సంవత్సరంలో ఆర్చిడయాసిస్ మాకు అందించింది. జేఎంజే సభకి అంకితం చేసింది. అప్పటి నుంచి మేము నలుమూలలు తిరుగుతూ మరి క్యాన్వాస్ చేసుకుంటూ మరి విద్యార్థులు మన స్కూల్కి వచ్చేట్టు చాలా విధంగా ప్రయత్నం చేసినప్పుడు ఎన్నెన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాను. కొంతమంది కొత్తగా వచ్చిన స్కూల్స్ మాకు వ్యతిరేకించి మమ్మల్ని ఏ విధంగా అణచివేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేసినప్పుడు కూడా దేవుడు మమ్మల్ని ఎటువంటి నిరుత్సాహాన్ని కానీ ఎటువంటి అవకతవకలకు ఉన్నప్పుడు కూడా ధైర్యాన్ని, సాహసాన్ని, బలాన్ని మాలో పెంచి ఇంకా ముందు బొమ్మలు చెప్పి నాకు అభయాన్ని ఇచ్చారు. అటువంటి సమయాల్లో కొన్ని సమయాల్లో మా గ్రామ ప్రజలు చాలా సహకరించేవాళ్ళు. నేలా క్యాంప్ ప్రజలు అన్నిట్లో ముందుంటారు. నాకు రెండో ప్రక్క మా స్టాఫ్ ఏ సమస్య వచ్చినా అందరూ కలిసి పరిష్కారం చేసి ఆ విధంగా నాకు సహకారం లభించింది. అక్కడ 9-10 సంవత్సరాలు కూడా. కాబట్టి ఈ నేలా క్యాంపులు ఉన్నప్పుడు అప్పుడులో కొన్ని పరమాత్మనటి దుష్ప్రచారాలు వచ్చినప్పుడు మమ్మల్ని తోసివేయాలని చెప్పి, మా స్కూల్ అణిచివేయాలని చెప్పి, మా బస్సులు పగలగొట్టాలని చెప్పి కొంతమంది హిందూస్ యూత్ కలిసి మమ్మల్ని ఏ విధంగా అణిచివేయాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు ఈ విషయాలకు మనకు అందించిన వాడు ఎవరో మా తల్లిదండ్రుడు. వెంటనే పోలీసు వారి సహకారంతో ఆ సమస్యల పరిష్కారాన్ని చేసుకున్న తర్వాత వాళ్ళే వచ్చి మమ్మల్ని క్షమాభిక్షణ కోరారు. మేము పొరపాటు చేసామా, మేము అర్థం చేసుకోలేదు మీ యొక్క మంచితనాన్ని, మీరు ఏదో మతబోధ చేస్తారు అనుకున్నాము, మీరు పిల్లలే మాకు సాక్ష్యం ఇచ్చారు, మీకు రుణపడి ఉన్నాము, మమ్మల్ని క్షమించమని కోరారు వాళ్ళే వచ్చి అదే మనుషులు. అటువంటి సందర్భాల్లో కూడా దేవుడు ఆయన యొక్క అభయహస్తాన్ని మాకిచ్చి మమ్మల్ని నేలా క్యాంపులో కూడా స్కూల్ నడపడానికి ప్రయత్నం చేశారు. తిరిగి నన్ను కర్నూలు ఈ కాలేజ్ కమ్యూనిటీకి సుపీరియర్గా పంపించారు. అక్కడ ఇష్టం లేనప్పుడు కూడా
విధేయత అనేటువంటి మాట పట్టం తీసుకున్నాను కాబట్టి ఆ విధేయతతోటి సహకరించి నేను 3 సంవత్సరాలు ఇక్కడ నా యొక్క వృత్తిని అవలంబించిన తర్వాత తిరిగి నన్ను హైదరాబాద్లో కూడా నేను ప్రామిషన్లో సహాయం చేయటము, తర్వాత ఈ సిస్టర్స్ సహాయం చేయటము, ఈ విధంగా నా రిట్రీట్ హౌస్లో సహాయం ఒక 2-3 సంవత్సరాలు అక్కడే గెలిపాను. తిరిగి మళ్ళీ మహబూబ్ నగర్కి సుపీరియర్గా పంపించడం, అక్కడ కూడా చక్కగా నాకు సేవలు అందించి మరి ఎందుకంటే అక్కడ మాత్రం మంచి కోఆపరేషన్ చాలా బాగుంది. ఎందుకంటే రెండోసారి ఇంకా వాళ్ళలో మార్పు చూశాను. ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా సహకారం, మంచి వాళ్ళ యొక్క జీవితాలు ధన్యం పెరిగి ఇంకా మనం చక్కగా చేయాలి, విద్యార్థులు ఇంకా రావటం ఆశతోటి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి స్టాఫ్ కూడా ఉండాలి అక్కడ. అదేం తర్వాత చివరికి నేను కరుణాపురం నా యొక్క అంటే పదవీ కాలం అయిపోలేదు సుపీరియర్గా కరుణాపురాన్ని అక్కడ కూడా సుపీరియర్గా పంపించారు. 2 సంవత్సరాలు సుపీరియర్ ఒక్క కాలం అయిన తర్వాత నేను లెటర్ రాసి, క్షమించండి నేను లెటర్ రాస్తున్నందుకు నాకు ఏమాత్రం ఇంకా ఇటువంటి యాక్టివ్ లైఫ్ని తీసేసి నేను రిటైర్ అయ్యి కోరుకుంటున్నాను, నా మనవను ఆలకించి నన్ను రిటైర్మెంట్ ఇస్తారని కోరుకున్నాను చెప్పి యాక్టివ్ లైఫ్లో నన్ను మన్నించి నన్ను ఇంకా విరమించండి అని చెప్పి లెటర్ రాసినప్పుడు వాళ్ళు దానికి అనుకూలంగా స్పందించి నాకు రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను 2022 సంవత్సరము ఇక్కడ కర్నూలుకి వచ్చి రిటైర్మెంట్ మాత్రమే కాకుండా మరొక విధాలుగా సహకారం అందించు నా జీవితాన్ని ప్రార్థనా రూపంలో గడుక్కుంటూ ప్రార్థన ఆయుధాన్ని మాత్రం మర్చిపోకుండా ఎన్నెన్నో అవకతవకలు ఎన్నెన్నో కష్టాలు ఏమి ఉంటాయి, ప్రతిసారి ఇక్కడ ఉంటాయి ఎక్కడ ఉంటాయి అన్నీ ఉన్నా కూడా నేను అధిగమించి ముందు పోతున్నాను కానీ వెనుకంజ వేయలేదు. నా ప్రయాణాన్ని సాఫీగా సాగించుకుంటూ ఈ జేఎంజీ సభలో నేను రుణపడి ఉన్నందుకు చాలా నేను గర్విస్తున్నాను. ఎందుకంటే ఎప్పటికీ నేను కిస్టర్నయ్యి 1959 నుంచి మరి 2024 వరకు కూడా దేవుడు నా ఐక్యతలో కాచి కాపాడారంటే ఆ సంస్థ నన్ను పురికొల్పడం, ఆ సంస్థ నన్ను సహపరచడం, ఆ సంస్థ నాకు ఎన్నెన్నో చేయటం వల్ల నేను వారికి ఈ విధంగా చేయగలిగాను. అంటే 1959 నుంచి 2024 వరకు కూడా నేను ఇక్కడ ఈ విధంగా ఉండాలంటే భగవంతుడి తర్వాత నా సభకు నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి సార్. నా సభ మా పెద్దలు కూడా చాలా నాకు సహకారం నన్ను ముందంచినప్పుడు సహించారు. మొదలు జోసఫ్ మొదలుకొని చివరి ఎన్నమ్మ, చివరికి శైలేన్, ఇప్పుడు ప్రస్తుతం ముక్త, ఇప్పుడు పౌలేన్ గారు కూడా వచ్చారు. వీళ్ళ యొక్క సహకారంతో ఏం చేశారో మేము ముందని చేయగలిగాను, వారు సాగా ముందని చేశారన్నమాట. నా యొక్క జీవితము, నా జేఎంజే ప్రయాణము దేవుడు నాకు ఇప్పటికీ తన యొక్క ప్రయాణమును కొనసాగిస్తూ 65 సంవత్సరాలు కూడా నా మొట్టమొదటి జీవితాన్ని జేఎంజే సభ ద్వారా జరిపాను. ఈ మూలంగా దేవుడు నన్ను అనేక విధాలుగా వాడుకుంటూ నాకున్నటువంటి వరాలని, నాకున్నటువంటి టాలెంట్స్ని, నాకున్న సమస్తాన్ని దేవుని యొక్క మహిమ కొరకే నేను సద్వినియోగం చేసుకునేదాన్ని. అందుట్లో ముఖ్యంగా పాటలు పాడటం, పాటలు నేర్పించడం, గుడిలో పాటలు సహకారం అందించడం, పిల్లల్ని మంచి తర్బీదు ఇవ్వటం, వాళ్ళు కూడా నాలాగా పాడి యొక్క సువార్త ప్రచారం సహకరించడానికి చాలా తోడ్పడింది. ఈ సమయంలోనే దేవుడు మరొక మంచి అవకాశాన్ని ప్రదర్శించారు. అది ఏంటంటే ఒక చిన్న డాక్యుమెంటరీ ఫిల్మ్ను మా సభను గురించి తయారు చేయడానికి సహకరించారు. అది దాని పేరు ప్రేమ సందేశం. దానిలో మా సభ యొక్క ఆశయాలు, సభ యొక్క నియమాలు, మా యొక్క ఫౌండర్ ఏం చేశారు, ఎప్పుడు మన సభ స్థాపించింది, ఇండియాకి ఎప్పుడు వచ్చింది, ఎన్ని సేవకోపసేవలుగా మారిపోయి ఈరోజు ఎన్ని దేశాల్లో ఈ యొక్క సభ వాడుతుందన్న విషయాన్ని గురించి మీతో క్షుణ్ణంగా దాంట్లో ప్రచురణ జరిగింది. ప్రియమైనటువంటి ప్రేక్షకులకు మరొకటి ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు నేను ఇక మఠవాద జీవితాన్ని జీవించానంటే దేవుని కృపావరాలు నా పని ఎంతో మెండుగా దండుగా ఉండని చెప్పి నేను అక్షర సత్యంగా చెప్తున్నాను మీ ముందు కూడా. ఇటువంటి జీవితాన్ని ప్రసాదించిన దేవుడు నాకు ఎన్నో విధాలుగా సహకరించి నా యొక్క జీవితంలో నాకున్న ప్రతి టాలెంట్ దేవుని కోసం సమర్పించుకొని 10 మంది సహకారం కోసం, 10 అభివృద్ధి కోసం నేను తయారుపడినటువంటి వ్యక్తిని. దాన్ని సద్వినియోగం చేసుకొని క్రియాత్మకంగా వాళ్ళందరికీ నేను చూపించి నేను ముందుకు సాగిపోయాను. ఇటువంటి ప్రయోగాత్మక క్రియ నాలో దేవుడు జరిపినందుకు ఆ దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటూ నేను ఇంకా నా యొక్క ప్రయాణాన్ని 60 సంవత్సరాలు దాటినా కూడా సాఫీగా జరుపుకొని పోతున్నానంటే దాని యొక్క ప్రభావము మరి ఏది కాదు, నా సభ జేఎంజే సభ
మా అధికారులు నాకు ఇచ్చిన ప్రోత్సాహం, నాకు ఇచ్చినట్టు మంచి గడియలకి, మంచి అవకాశాలకి నేను సద్వినియోగం చేసుకొని దాని ప్రకారం జీవించే అవకాశం నాకు ప్రసాదించినందుకు వారికి నేను వందనాలు చెప్పుకుంటూ, మరొకసారి ఈ విషయాలు నాకు ప్రోత్సహించిన ప్రతి సిస్టర్స్కి, ప్రతి అధికారికి కూడా నాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ప్రియమైన తల్లిదండ్రులారా, చివరగా నేను మీతో చెప్పుకోవాల్సిన విషయం కొద్దిగా ఉంది. మీరు ఓపికతోటి, సహనంతో, సంతోషంగా, మంచి హృదయంతో, మంచి మనసుతోటి వింటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుతూ నానాటికి మార్పులు కూర్పులు చేస్తున్నటువంటి ఈ సమాజంలో నీ బిడ్డలను ఎటువైపు పంపుతున్నారు? కాలాల యుగాలు గతించిపోతున్నాయి. దేవునికి స్వార్థ ప్రచారంలో మన మధ్యన పాల్పొచ్చిన భాగస్వాములు మన కాలేమా? దేవుడు మనందరూ కూడా అవకాశాన్ని ప్రదర్శిస్తున్నారు. వారికి సేవను అనేక రూపాయలు అందించమని చెప్తున్నారు. మీరు కొంచెం ఆలోచించుకొని, ప్రోల కాలంలో తల్లిదండ్రులు బిడ్డలకు చాలా విధాలుగా విశ్వాసములు పెంచుకుంటూ వచ్చారు. ఆ విశ్వాసం అనేది పిల్లలకు నాంది పలుకుతూ చాలామంది గురువులు కన్యస్త్రీలు అయ్యారు. కానీ ఈనాడు గురువులు కన్యస్త్రీలు కావడం చాలా అరుదుగా ఉన్నది. అందుకని మిమ్మల్ని మనం చేసుకుంటూ మీ బిడ్డలను మఠవా జీవితానికి, మరి గురుత్వ జీవితానికి అంకితం చేస్తాను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్ని సవాళ్ళతో కూరుకున్నా కూడా ఏ కుటుంబంలో, ఏ గృహములో ఎవరైతే కన్నెత్తి గురువు అయ్యారో ఆ కుటుంబాన్ని 10 వంతులు, 100 వంతులు, 1000 వంతులుగా దీవిస్తారని చెప్పి ప్రభు చెప్పిన వాక్కులు మన కుటుంబాల ద్వారా, ముఖ్యంగా నా కుటుంబాలు జరిగిన విషయాలు మీతో గుర్తు చేసుకుంటే దేవుడు అనేక విధాలుగా మన కృపను దండగా మెండుగా కురిపిస్తారని, మీ బిడ్డను ఉత్సాహపరిచి మీ బిడ్డలను కూడా దైవ పిలుపులో పాలుపంచుకున్న భాగాన్ని ప్రసాదించి వారి కోసం ప్రార్థన చేయమని, వారి మంచి మరుపు తిప్పే అవకాశం మీరు ప్రసాదిస్తారని కోరుకుంటూ, మీరు నాకు ఇచ్చినటువంటి ధన్యవాదాలకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చివరగా ఈ దివ్యవాణి డైరెక్టర్ గారు వారి సహాయ సహకార బృందాలని చెప్పకుండా ఉండలేను. వారు ఇచ్చిన అవకాశం చాలా గొప్పది. ఈరోజు వారు ఇచ్చిన అంశము చాలా 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 ప్రత్యేకంగా ఉంది. నన్ను మలసిన దేవాన్ని చెప్పని అన్నారు. అంతకంటే మించి మా జీవితాలు ఏదీ లేదు. నా కృతజ్ఞత మరొక ప్రత్యేక విధంగా దివ్యవాణి డైరెక్టర్ గారు అయినటువంటి లూద్రాజు గారికి, మరి ఫాదర్ ప్రశాంత్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మీరు జరపాలని, మీరు ఇంకా ముందుకు రావాలి. దివ్యవాణి ప్రోగ్రాం ద్వారా చాలామంది ఆధ్యాత్మికంగా పెరిగిపోతున్నారు చెప్పి నేను అక్షర సత్యంగా మీ ముందు చెప్తున్నాను. ఫాదర్స్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.